ఈరోజు మనం రాగి దోశ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ రాగి దోశ చాలా హెల్త్కి చాలా మంచిది. ఇది వీక్లీ వన్స్ తీసుకోవటానికి ట్రై చేయండి. స్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి ఈ రాగి దోశ అనేది చాలా మంచిది. నార్మల్ దోశలో మనం రైస్ ఎక్కువగా తీసుకుంటాము, కానీ ఈ రాగి దోశలో మనం రైస్ ఫ్లోర్ ఓన్లీ కొంచెమే వేసాం కాబట్టి ఇది షుగర్ పేషెంట్స్కి చాలా హెల్తీ. ఇలా రాగి దోశ తీసుకున్నట్టయితే వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. రాగి దోశకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు మినప్పిండి. మీరు దోశకి లేదా ఇడ్లీ కోసం మినపప్పు నానబెడతారు కదా, అప్పుడు పిండి చేసుకున్నప్పుడు కొద్దిగా తీసి పక్కకు పెట్టుకోండి. ఇంకా కొద్దిగా బియ్యపిండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ రాగి పిండి యాడ్ చేయండి. ఇందులో పెరుగు కూడా యాడ్ చేయండి. బియ్యం పిండి, ఇంకా మినపప్పు. రుచికి సరిపడేలాగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండికి కలుపుకున్నట్టు కలుపుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నేను బాగా కలిపేసాను. చూసారా? ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కకు పెట్టండి. ఆ తర్వాత దీంతో దోశలు వేసుకోవచ్చు. రాగి దోశకి పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దోశలోకి స్టఫ్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. స్టఫ్ కోసం ఆనియన్స్ ఇంకా మిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ స్టఫ్లోకి నేను ఇప్పుడు కొద్దిగా క్యారెట్ యాడ్ చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. మీరు కావాలంటే బీట్రూట్, టమాటో, మీకు ఏ వెజ్ ఇష్టమైతే అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టఫ్లోకి కొద్దిగా నువ్వుల పొడి యాడ్ చేసుకోండి. నువ్వుల్ని ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పొడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం. స్టఫ్ కలిపేసాము, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముందుగా వేడి అవ్వనివ్వండి. దోశ వేసుకుందాం. కొద్దిగా స్టఫ్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్, ఇప్పుడు ఈ దోశని బాగా కాలనివ్వండి. దోశ బాగా కాలిపోయింది, ఇప్పుడు తీసేసుకుందాం. రాగి దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాగి దోశని మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది.